హాయ్ హలో అందరికీ, నేను మీ శివ అని మీకు తెలుసు కదా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను. లేదంటే కమెంట్ చేసి పెట్టేసాడు. ఈరోజు వచ్చేసరికి హ్యాపీ సండే అందరికీ. మనం వచ్చేసరికి డే 3 అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా బిగినర్స్కి నేను చెస్ట్ వర్కౌట్ ఏం చేయాలో చెప్పాను. నేను వచ్చేసరికి షోల్డర్ వర్కౌట్. ఈరోజు బేసిక్ బైసెప్ అనేది చాలా అందరికీ చాలా ఇష్టమైన వర్కౌట్. దాన్ని బేసిక్గా ఎలా చేయాలి, ఫస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని బేసిక్ చేయండి. సెకండ్, సో నేను ఏం చెప్తానంటే బైసెప్ అనేసరికి అందరూ కూడా 2.5తో స్టార్ట్ చేయండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే 2 days 3 days 1 month వరకు అదే టార్గెట్తో ఫామ్ చేసుకోండి స్లోగా, ఓకేనా. ఫస్ట్ 2 hands తోటి బైసెప్ని టార్గెట్ చేయండి. అంతేగాని బైసెప్ చేయమన్నారు అని చెప్పి సింగిల్ హ్యాండ్తో లాప్లేరు కూడా చాలామంది 2.5 నేను చాలామందిని చూస్తాను నా జిమ్లో, చాలా లీన్గా ఉంటారు. వాళ్ళు వచ్చి డైరెక్టర్గా 2 handsతో లాపలేని ట్రై చేస్తారు. సో దానివల్ల బైసెప్ అనేది క్రాంపింగ్ వస్తుంది. జస్ట్ మీరు 2.5 తీసుకొని 2 handsతో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. 2.5 కొంచెం వెయిట్ తక్కువ అనిపించినప్పుడు దాంతో మీరు 5తో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మీకు వెయిట్ ఎప్పుడైతే తక్కువ అనిపించిందో స్లోగా ట్రై చేయడానికి జస్ట్ మీరు వేయలేదు, ఇలా పెట్టేసి 5 తోటి నీట్గా మన షోల్డర్ వరకు లిఫ్ట్ చేసుకొని ఫుల్గా బైసెప్ అనేది ఓపెన్ చేయాలి. చాలామంది ఆఫే చేస్తారు, అంటే ఆఫే దింపుతూ ఉంటారు. సో అలా చేయొద్దు బిగినర్స్ ఎవరు కూడా. స్లోగా ట్రై చేయడానికి మనకి ఏ వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫామ్ వస్తుందా లేదా కరెక్ట్గా, ఓకేనా. దీని తర్వాత సెకండ్ వేరియేషన్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఒకవేళ అది మీకు వెయిట్ తక్కువ అనిపించినప్పుడు 5 kgs 7.5 నంబర్తో చేసినా పర్లేదు. స్లోగా బార్బల్ రాడ్ తీసుకొని స్ట్రైట్ ఫార్మ్ చేయండి అని ట్రై చేయండి స్లోగా. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది, 7 or 8 kgs ఉంటుంది అనమాట. ఒక్కో జిమ్లో ఒక్కోలా వెయిట్ ఉంటుంది రాడ్ అనేది. మీరు జస్ట్ లిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఏంటి అని స్లోగా ఫామ్ అనేది కూడా బైసెప్ మీద నుంచి స్లోగా రిలీజ్ చేయాలి, ఓకేనా. థర్డ్ వేరియేషన్ ఇంకా చెప్తాను. ఎగ్జాక్ట్గా ఎల్బోస్ అవి కూడా దీనికి పేస్ట్ చేసుకొని స్లోగా రిలీజ్ చేసే కొద్దీ బైసెప్ మీద ఈజీగా పడుతుంది. వెయిట్ అనేది అస్సలు వేయకూడదు దీంట్లో వెయిట్ వచ్చేసరికి 100 kgs వరకు ఉంటుంది. అబో మనం జస్ట్ ఒక 5 kgs ప్లేట్ వేసుకొని ఫామ్ అది కూడా కరెక్ట్గా రిలీజ్ చేస్తే ఈజీగా బైసెప్ మీద పడుతుంది. సో మిషనరీని ఎందుకు నేను పదే పదే చేయమంటున్నానంటే మీకు ఫామ్స్ అలవాటు అవ్వాలని. ఎందుకంటే మీరు ఉండే బిజీ షెడ్యూల్లోని వర్కౌట్ అది కూడా కరెక్ట్గా చేయడానికి మ్యాక్సిమం 90% ఎఫెక్ట్ పెట్టండి. ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ మంత్లో జాయిన్ అవ్వగానే బాడీ ఎవరికి రాదు, ఓకే. సో ఫోర్త్ వేరియేషన్ ఒకసారి చూద్దాం. చాలా సింపుల్. 2 handsతో చేయమన్నాను, 5తో కూడా 2 handsతో చేయమన్నాను, బార్బల్ రాడ్స్తో కూడా 2 handsతో చేయమన్నాను, మిషనరీని కూడా 2 handsతో చేయమన్నాను. సో ఎందుకు అలా చెప్పానంటే ఇది ఎగ్జాక్ట్గా ఫామ్ రావడానికి. ఈ ఫామ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. 2.5తో స్టార్ట్ చేసి మీరు ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఫామ్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా రావడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే బైసెప్ అనగానే ఇలా ఊగిపోతారు, ఇలా అంటారు, ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మిస్టేక్ అయితే అది 100% అయితే కాదు. ఎందుకంటే వెయిట్ ఎత్తే కొద్దీ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. వాళ్ళు ఎంత ఊగినా కూడా చాలామంది బాడీ బిల్డర్స్ కానీ మిడిల్ ఆఫ్ ద వర్కౌట్ చేసేవాళ్ళు 6 months 1 year చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఊగినా ఎగ్జాక్ట్ మజిల్ అనేది టార్గెటింగ్ ఉంటుంది. వాళ్ళ మిస్టేక్ అనేది ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఊగిపోతున్నారు కదా, వాళ్ళు తప్పు చేస్తున్నారని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు. అది కూడా ముందే చెప్తున్నాను, 1 year అబోవ్ చేసిన వాళ్ళకి మాత్రమే దాని గురించి నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా మజిల్ని లాక్ చేసి రిలీజ్ చేస్తున్నారని, ఓకేనా. ఇది వచ్చేసరికి జస్ట్ బైసెప్స్ స్లోగా ట్రైన్ చేసుకుంటే బైసెప్ ఈజీగా ట్రైన్ అవుతుంది. సో దీంతో పాటు వెళ్ళే ముందు మనం ఒకవేళ 5th వేరియేషన్ అయిపోయిన వెంటనే జస్ట్ ఇలా సైడ్ రెప్స్ చేసుకొని హ్యామరింగ్ కూడా స్లోగా ట్రై చేసుకుంటే లాంగ్ బైసెప్ ట్రైప్స్ అవుతుంది, మీకు 4 arms కూడా ట్రైన్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా ప్రతిసారి బైసెప్ చేసేటప్పుడు ఎండింగ్లో అనేది చేసుకుంటే మన 4 arm దాన్ని సపరేట్గా మళ్ళీ మనం ట్రైన్ చేసే పని ఉండదు. దాంతోపాటు బైసెప్ కూడా లాంగ్ బైసెప్ అవుతుంది, ఓకే గైస్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే ఒక 3 సపోర్ట్ చేయని చెప్పండి, లేదంటే మీరు కూడా ఎవరికి చెప్పొద్దు. నేనైతే బిగినర్స్ కోసం 1 month ఎవరైతే జిమ్లో జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇయర్ మొత్తం ఎవరెవరు ఏ మనసులో ఎలా ఉంటారు అనేది నా వీడియో ఛానల్లో ఎవ్రీడే పెడుతూనే ఉంటాను. అంటే 1వ నెల నుంచి 12వ నెల వరకు ఫస్ట్ మంత్లో ఎలా చేయాలి, సెకండ్ మంత్లో ఎలా చేయాలి, థర్డ్ మంత్ అలా సమ్ టైమ్ రేంజ్లో, ఓకేనా బాయ్స్. బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.